హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఈరోజు వీడియోలో బనానా మిల్క్ షేక్ని హెల్తీగా టేస్టీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. ఈ ఎండలకి ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒకటి చల్లగా తాగాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా బనానా మిల్క్ షేక్ చేసుకొని తాగండి. ఆరోగ్యానికి మంచిది, ఇంకా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే బనానాస్ తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బనానా ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో బనానా ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లో కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇష్టం ఉంటే ఒక 2 యాలకులు వేసుకోవచ్చు. అంటే యాలకులు ఫ్లేవర్ అనేది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. ఒకవేళ ఇష్టం లేదనుకుంటే యాలకులు స్కిప్ చేసేవచ్చు. ఇప్పుడు 1 లేదా 2 యాలకులు వేసుకొని ఇప్పుడు 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్వీట్నెస్కి సరిపడా తేనె వేసుకోవాలి. ఇక్కడ నేను బనానా మిల్క్ షేక్ హెల్తీగా చేస్తున్నాను కాబట్టి తేనె అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర తేనె లేదనుకుంటే పంచదార కానీ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. బనానాస్ ఎలాగో స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి, తేనె కానీ షుగర్ కానీ. ఇప్పుడు 3 లేదా 4 ఐస్ ముక్కలు వేసుకొని మిక్సీలో మెత్తగా జ్యూస్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక గ్లాసులో వేసుకొని పైన కొంచెం సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పలుకులతో పాటు సన్నగా కట్ చేసిన బనానా ముక్కలతో గార్నిష్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. ఈ మిల్క్ షేక్ తాగేటప్పుడు మధ్యలో బనానా, పిస్తా, బాదం పప్పులు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.